అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ కు విధించిన గడువుపై మరింత క్లారిటీ ఇచ్చారు. హర్ముజ్ జలసంధిని తెరవడానికి ఇప్పటికే డేట్ చెప్పేసిన ఆయన తాజాగా నిర్దిష్ట సమయాన్ని కూడా ఖరారు చేశారు. ఇవాళ రాత్రి 8 గంటలకు అని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో క్లుప్తంగా రాశారు. ఇరాన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ ఇది ఆ దేశానికి ఇస్తున్న ఆఖరి గడువు అని స్పష్టమవుతోంది. హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కు ట్రంప్ ఇచ్చిన 48 గంటల గడువు త్వరలోనే ముగియనుంది. అయితే ఇరాన్ మాత్రం ససేమిరా అంటోంది. దీంతో ఏం చేయాలో అర్థం కాని ట్రంప్ ఇరాన్ కు బ్యాక్ టు బ్యాక్ వార్నింగ్స్ ఇస్తున్నాడు. అయితే డెడ్ లైన్ ముగిశాక ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఇరాన్ కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. హర్ముజ్ జలసంధిని తెరవకుంటే నరకానికి పంపిస్తానని హెచ్చరించిన కాసేపటికే మరో వార్నింగ్ ఇచ్చాడు. ఎలాంటి షరతులు లేకుండా హర్ముజ్ జలసంధిపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలని, లేదంటే అన్నింటినీ పేల్చేస్తామని హెచ్చరించారు. చర్చలు విఫలమైతే కీలక ఆస్తుల్ని ధ్వంసం చేయడం, ఇరాన్ చమురు వనరుల్ని స్వాధీనం చేసుకోవడంతో సహా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇటు ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ట్రంప్ వార్నింగ్స్ నిస్సహాయమైన, ఆందోళనతో కూడిన, అస్థిరమైన, తెలివి తక్కువ చర్యగా పేర్కొంది. ఆయన భ్రమల్లో బ్రతికే వ్యక్తి అని అభివర్ణించింది. ఇరాన్లో మీకు నరకం కనబడుతుందని, తమను ఓడించాలన్న మీ భ్రమ ఊబిగా మారి అందులో కూరుకుపోతారని రెచ్చగొడుతోంది. అమెరికా ఖంగు తినే రీతిలో తమ చర్యలుంటాయని హెచ్చరించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇరాన్ లో కూలిపోయిన అమెరికా F-15 యుద్ధ విమానానికి చెందిన పైలట్ ను సాహసోపేతంగా రక్షించిన ఘటనపై ఆయన మాట్లాడనున్నారు. ఇరాన్ సైన్యం కళ్లుగప్పి ఆ దేశంలోని పర్వత ప్రాంతాల్లో చిక్కుకున్న అమెరికా ఎయిర్మెన్ ను అమెరికా దళాలు విజయవంతంగా రక్షించాయి. మధ్యాహ్నం 1 గంటకు ట్రంప్ ఓవల్ ఆఫీస్ నుంచి మాట్లాడనున్న ట్రంప్ ఈ ఆపరేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. Target destroyed.